అన్నట్లుగా ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా? సీక్రెట్ అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ కి బీజేపీ? సునీత గారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక అసహనమైనటువంటి ఇదైతే కనపడుతున్నటువంటిదో, ప్రతి చిన్న సంఘటనకు ఆయన స్పందిస్తున్నటువంటిది కాంగ్రెస్ పరిస్థితి అధోగతిగా తెలంగాణలో ఉన్నది, ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. మాకు బీఆర్ఎస్ కి ఏం సంబంధం అండి? బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ బతకాలా, బీఆర్ఎస్ పోటీలో ఉండాలా, ఓట్లు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాలా అనేటువంటి ఒక ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారు వివిధ కోణాల లోపల ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అవగాహన ఉందండి, మాకు తెలియక కాదు. ఇప్పుడు ఆయన మీద కేసులు ఎన్ని ఉన్నాయండి? ఒక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ పెట్టి జైలుకి పంపించలేదు కదా. ఇవాళ లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. 2 ఏళ్లు మీరు దాన్ని తూచి కాంప్రమైజ్ చేసి అనేక రకాలుగా మీరు ఆర్థిక ప్రయోజనాలు మీ 2 పార్టీల మధ్యన ఏర్పాటు చేసుకుని అవి అయిన తర్వాత అర్ధరాత్రి అసెంబ్లీలో చర్చ జరిగినాక బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూడాలి అన్నారు. మొదలు మేము అన్నమాట కరెక్ట్, 48 గంటల్లో మేము జైల్లో పెడతాం అనేటువంటి మాట ఎందుకు ఇవ్వలేదు మాకు? లొస్సుగుల కమిషను ఒక జడ్జి, మనం కామెంట్ ఇవ్వకూడదు కానీ అంత సుప్రీంకోర్టు జడ్జిని పెట్టి ఏం కాంప్రమైజింగ్ ఫార్ములాలో మీరు చేయించినారు అట్లా? అది ఆర్టికల్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా, అది చాలా చిన్న విషయం అండి. చిన్న గల్లీలో ఉండే లాయర్ కూడా చెప్తారు కదా. దీనికి కారకులు ఎవరండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ను బతికించాలా, ఆ పార్టీని బతికించాలా, ఓట్లు చీలాలా. ఓట్లు చీలితే మళ్ళీ మనం గెలవచ్చు, భారతీయ జనతా పార్టీ ముందుకు రావద్దు అనేటువంటిది. భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రేపు వచ్చే 4వ తేదీన ఉండే రిజల్ట్స్ కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి వల్ల ఓట్లు చీలే కార్యక్రమం లోపల ఉన్నారు. ఎన్ని కేసులు ఉన్నాయండి? క్లియర్ కేసు కదా, కార్ రేసింగ్ క్లియర్ కేసు కదా, ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్ట్రిక్షన్స్ అన్నిటిని తుంగలో దొక్కినాడు కదా, కేబినెట్ ఆమోదం లేదు కదా, హెచ్ఎండిఏ ఎలక్షన్ కోడ్ కదా. ఈ దాంట్లో ఎందుకు ఏదో ఊరికే ఒక నెంబర్ ఇచ్చి ఎఫ్ఐఆర్ జారీ చేసి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు కేటీఆర్ ని? గొర్రెలకు సంబంధించినటువంటి స్కాములు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? విద్యుత్ శక్తి కొనుగోళ్లకు సంబంధించిన దాంట్లో తీవ్రమైన అవినీతి జరిగింది, ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఫైల్ ఉంది, ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవడం లేదు? కాళేశ్వరం అయితే అందరికి తెలిసిందే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు ముందుకెళ్లడం లేదు? 2.5 ఏళ్ళు అయింది, 1 సంవత్సరం అయితే మీ పదవి అయిపోతుంది, మీ టర్మ్ అయిపోతుంది. 3.5 ఏళ్ల తర్వాత లాస్ట్ 7 నెలలు ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి వల్ల? ఎట్టి పరిస్థితుల్లో చావకుండా బతికించేటువంటి ప్రయత్నం లోపల ఒకవైపున కవితను తీసుకొచ్చినాడు, కవితతో విమర్శలు చేయిస్తున్నాడు. కవిత వాటికి సమాధానం చెప్పాలి కదా, డిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి కదా. కాబట్టి జరిగినటువంటి అవినీతి కుంభకోణాల లోపల 9.5 ఏళ్ల టిఆర్ఎస్ పాలన లోపల, బీఆర్ఎస్ పాలన లోపల తీవ్రమైన అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండు కదా. ఆ సీటు ఖాళీ అయ్యి మరి ఖాళీ చేసి బీజేపీకి ఇవ్వండి, మేమేం చేస్తామో చూపిస్తాం. కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఏంది? ఏ ఒక్కటి కూడా ఒక్కొక్కసారి ఏదో మాట్లాడతాడు, ఏదో చేద్దాం అనుకొని వచ్చినా కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా అంటే దాని అర్థం ఏంది? నేనేమి చెయ్యను అని అటువంటి అర్థం. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ప్రజలు గమనించడం లేదా? 9.5 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతి పాలన, 2.5 ఏళ్ల అంతకంటే ఘోరంగా ఉన్నటువంటి అవినీతి పాలన గురించి ప్రజలు 12 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది తెలంగాణలో, ఆత్మ బలిదాన పునాదం ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దోచుకుంటున్నాయి అనే విషయం చర్చ ఇంకొక సంవత్సరం జరగాలే సునీత గారిది. ఏమని? మీరు దొంగలంటే మేము దొంగలు, మీరు అవినీతి పరులంటే మేము అవినీతి పరులము. ఈ చర్చ ప్రజల్లో జరగాలి కదా. జరిగిన తర్వాత ప్రజలు ఆలోచిస్తారు కదా. ఒక క్లారిటీ ఇవ్వండి వెంకటరెడ్డి గారు. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ టైం కి తెలంగాణలో కూటమిలు కడతారా లేదంటే స్వతంత్రంగా వెళ్తారా? బీజేపీ ఎలా వెళ్తుంది? ఎవరితో కూటమి? ఎవరితో కూటమి అంటే బీఆర్ఎస్ తో కూటమి. అవునా? బీఆర్ఎస్ పార్టీ ఉంటదని మేము అనుకోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ బతికి బట్ట కదా. బీఆర్ఎస్ పార్టీని చంపడానికే కవిత వచ్చింది. కవిత ఇచ్చేటువంటి కవితకు సమాధానాలు చెప్పడం లేదు. కవిత రాగానే బీఆర్ఎస్ అంతమైపోతుందా? అంతమైపోతుందా అంటే కవిత మీద మాట్లాడమనండి. కేసీఆర్ ను మాట్లాడిన తర్వాత ఆమె ఒక్కొక్కరి చిట్టా, అవినీతి చిట్టా, అక్కడి నుంచి ఆ కుటుంబ చిట్టా, ఎక్కడెక్కడ ఏం సంపాదించారా అని చెప్పాలా, ఆమె ఏం సంపాదించిందని వీళ్ళు చెప్పాలా. చెప్పిన తర్వాత ప్రజలు అన్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఎంపీ టైంలో కూడా 8 సీట్లలో 7 చోట్ల డిపాజిట్ కూడా రాలేదు కవిత మీద. అందుకే బీజేపీ గెలిచిందని చెప్పారు కదా. వినండి, కవిత మీద కేసులు పెట్టినప్పుడు ఆయన జ్ఞాపకం ఉందో లేదో, భారతదేశ ప్రతిపక్షాలన్నీ కూడా రాష్ట్రపతి దగ్గరికి మెమరాండం ఇవ్వడానికి పోయినాయి. దాంట్లో కవిత కేసు కూడా ఉంది. ఎవరు ఎందుకు వెళ్ళినారు మరి? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వెళ్ళినారు? కాబట్టి నేనేమంటున్నా అంటే
కాంగ్రెస్ పాలసీ మాకు తెలుసు. మా ఏం చేయాలో తెలంగాణలో సింగిల్ గా మేము వెళ్తాం. ఏ పార్టీ ఉంటది ఏ పార్టీ ఉండదు అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలా. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజలు కోరుకుంటున్నది తెలంగాణ. ఎవ్వరు ఊహించలే 2 సీట్లు వస్తాయి లోక్సభలో. ఇప్పటి వరకు కూడా సునీత గారు చెప్తున్నటువంటిది వాళ్ళు ఏం సర్పంచ్ గెలిచినారు, ఏం గెలిచినారు, ఎవరు ఏ పార్టీ మీద గెలిచినారు అంటే పక్కకు పెట్టండి. స్థానిక ఎన్నిక కాదు, జాతీయ ఎన్నికల కమిషన్ నిర్వహించిన ప్రతి ఎన్నికల్లో కూడా గత 4-5 సంవత్సరాలుగా మా ఓటు బ్యాంక్ పెరుగుతుంది, మా సీట్లు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో మేము అధికారం. అదే కానీ అవన్నీ పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం వేరే రాష్ట్రాల్లో కూడా కూటమిలతో మీరు వెళ్తున్నారు కాబట్టి, కూటమి కడుతున్నారు కాబట్టి తెలంగాణలో కూడా కట్టే ఛాన్సెస్ ఉన్నాయని అడిగాను. కూటమి ఆ పార్టీ ఉన్నప్పుడు బతికినప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. ఆ పార్టీని బతికించాలంటే రేవంత్ రెడ్డి గారే ప్రయత్నం చేయాలి. బతికిస్తే మరి ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయాలు బతుకుంటే కూటమిలో జాయిన్ అవుతారు. కూటమిలో వాళ్ళు జాయిన్ ఆ కూటమిలో జాయిన్ అవుతారా, ఈ కూటమిలో జాయిన్ అవుతారా అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించిన విషయం. పార్టీ ఉంటే కదా ఉన్నప్పుడు ఆలోచన వస్తాయి. దాని గురించి ఎందుకు ఇప్పుడు మేము అడుగుతున్నది స్ట్రేట్ గా అడుగుతున్నటువంటిది ఒక్క కేసు అయినా అరెస్ట్